మనము గమనించినట్లయితే మనం చదువుకున్న యొక్క మాటలు ఇందాక మనం చెప్పుకున్నాం. ప్రేమ ఉన్నప్పుడు ఏమొస్తుంది? రోషం. రోషం అంటే అదొక పౌరుషం. అవునండి? స్త్రీకి ఎక్కువ ఉంటుందా, పురుషుడికి ఎక్కువ ఉంటుందా? చెప్పాలి. స్త్రీకి ఎక్కువ ఉంటుందా, పురుషునికి ఎక్కువ ఉంటుందా? స్త్రీకి ఎక్కువ ఉంటుందా, పురుషునికి కదా? సో ప్రాంతములో పురుషులందరూ రోషంతో ఉన్న వాళ్ళ కాదా? ఏండి, మేసం ఉన్న వాళ్ళ కాదా? చెప్పాలి. మేసాలు ఉన్నాయి కానీ రోషము లేదు కాబట్టి పిరికి వాళ్ళలాగా వెళ్ళి దాక్కున్నారు అబీమెలెకు భయపడిపోయి. అవునా అండి? అలా భయపడిపోయి పురుషులే, ఆ ఊరి యజమానులే దాక్కుంటే ఈ తెబోసు స్త్రీ ఎంత రోషంతో ఉందో చూడండి. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే, నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. రోషం ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను యేసయ్య కోసము, నా ప్రజల కోసము, నా వారి కోసం నేను ఏదో ఒకటి చేయాలి. కనుక అలాంటి రోషము ఈ తెబోసు స్త్రీలో ఉంది. పురుషులలో లేని రోషము ఒక్క స్త్రీలో కనిపించడం మనం చూస్తూ ఉన్నాం. అవునండి? మీలో ఎంతమందికి రోషం ఉంది చెప్పాలి. ఒక్కరేనా? ఒక్కరికే ఉందా రోషము? ఏ విషయాల్లో రోషాలు వస్తాయో ఏమా? అవసరమైన వాటి విషయాల్లో రోషం వస్తే మంచిది, కానీ ప్రతి అనవసరమైన విషయాలకి రోషము రాకూడదు. అవునా కాదా? ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, మీకు రోషం వస్తుందా లేదా? అమ్మగారి దగ్గరికి వెళ్ళి, ఏంటి అమ్మగారు ఇలాంటి ఆవిడని తీసుకొచ్చారు, ఏదో ఆవిడకి అన్నీ చెప్పేసినట్టు మమ్మల్ని ఇలా తిట్టేస్తున్నారు అని అనుకోరు. అంటే రోషం అంటే ఒక విధమైన ఉద్రేక కోపం కదా. కోపపడుడి కానీ పాపము చేయకుడి. రోషముతో దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, నా పట్టణస్థుల కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, నా ఇజ్రాయెల్ ప్రజల కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనుకుంది. కాబట్టి రోషముతో తెగించింది కదండి. రోషం అనగానే మనకు ఒక ఆయన గుర్తొచ్చేస్తారు, చెప్తారా? ఏలియా చాలా రోషం తెచ్చుకున్నాడు. అవునా కదా? ఎన్నాళ్ళు మీరు రెండు తలపుల మీద ఉంటారని చెప్పేసి ఎంత రోషంతో ముందుకు వచ్చేసి అద్భుతమైన కార్యం చేశాడని. అవునా కదా? ఆయన స్వయంగా అంటాడు, నేను ఒక్కడే నీకోసం రోషంగా నిలబడ్డా. బయలు ప్రవక్తలకి 450 మంది నిలబడితే యెహోవా ఆయన నీకోసం నేను ఒక్కడే నిలబడ్డాను అంటాడు. అవునా కాదండి? నేను రోషముతో నిలబడ్డాను అంటాడు. అందుకే రోషం అనగానే టక్కన ఫస్ట్ నేమ్ వచ్చేదల్లా ఏలియా గారే. అవునా అండి? నేను చెప్పింది రైటా రాంగా? 450 మంది ప్రవక్తలకు తలకల్లా నరికేశాడు మొత్తం కదా. 450 మందిని చంపేశాడు ప్రవక్తలు. ఎంత రోషముతో అంటే అంత రోషముతో వర్షం కురవకూడదు, 3 సంవత్సరాలు మళ్ళీ వర్షం పడాలి అని తానే ప్రార్థన చేశాడు. అవునా కాదా అండి? నేను ఒక్కటే రోషంగా నిలబడ్డా. ఇదిగో చూడు, ఈ గంధకం నిండా నీళ్ళేస్తా, ఆ కట్టెలు పేరుస్తా, వాటిని తడిపేస్తా, 3 సార్లు నీటిని నింపేస్తాను, అయినా సరే అగ్ని వచ్చి ఏం చేయాలా? దహించేయాలి. ఎంత రోషముతో ఆ ప్రార్థన చేస్తాడు కదండి. కనుక రోషం ఏం చేస్తుందంటే బలమైన తెగింపును పుట్టిస్తుంది. ఆ నరాల్లోనికి ఆ అద్భుతమైన రోషం వచ్చినప్పుడు ఎంతకైనా తెగిస్తారు, ఎంతటి కష్టమైన పనైనా అసాధ్యమైన పనైనా చేస్తారు. కనుక ఇప్పుడు ఈ తెబోసు స్త్రీలో ఉన్నది ఏంటి చెప్పండి? రోషము. అందుకే నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది. నేను చెప్తున్నాను, యేసయ్య కోసము మనం నిలబడితే మన పక్షాన దేవుడు నిలబడతాడు. ఎందుకంటే మన దేవుడు రోషం గలవాడు. ఆయన పక్షాన మనము నిలబడి మనము రోషముతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతాడా అండి? విడిచిపెట్టాడు. కనుక అద్భుతముగా ఆ తెబోసు స్త్రీ ఇలాంటి కార్యం ఎందుకు చేసిందంటే ఆమె రోషముతో దేవుని కోసము నిలబడింది.
కనుక ఈ రాత్రి నేను తెలియజేసే విషయం ఏమిటి అంటే, తెబోసు స్త్రీలాగా రోషముతో యేసయ్య కోసము నిలబడండి. రోషముతో మీ యొక్క దైవజనుల కోసము నిలబడండి. మీ సంఘము కోసము, మీ సంఘాభివృద్ధి కోసము రోషముతో పనిచేయండి. చాలామంది తప్పించుకు తిరుగుతారు కదండి. కొంతమంది గొడుక్కునే వాళ్ళు ఉంటారు. సంఘం అనగానే వివిధమైన భిన్నమైన మనస్సులు ఉంటాయి. నేనైతే ఏమనుకుంటున్నా అంటే, మీ ముఖాలన్నీ చూసినప్పుడు, అమ్మగారి యొక్క మాట తీరు చూసినప్పుడు, ఆవిడ ప్రేమ చూసినప్పుడు ఈ సంఘం అదృష్టవంతులు. ఎందుకంటే తల్లి ప్రేమను వారు అనుభవిస్తున్నారు కదా, కాబట్టి వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఆ ప్రేమ వీళ్ళకి వెళ్ళిపోతుంది. నేనైతే అలాగే అనుకున్నా. కాబట్టి మీ ముఖాలన్నీ అంత అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. మీలో ఆ ప్రేమ రోషం ఉందని నేను భావిస్తున్నా. అందుకే ఈ యొక్క రాత్రి కూడికల్లో మీరు ఏకీభవించారు. అవునండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ తెబోసు ప్రాంతంలో ఈ స్త్రీ రోషముతో ఏదో ఒకటి చేయాలనుకుంది. అలాగే మీ సంఘము కోసము, దేవుని కోసం మనం ఏదో ఒకటి చేయాలి. ఎంతకాలం బతికితే ఏంటండి? యేసయ్య కోసము ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలి కదండి. చేయాలా లేదా? మన కోసం యేసయ్యే అంత గొప్పగా చేసినప్పుడు, ఆయనే రోషముతో ధీరుడుగా దారుణ్యమైన మన పాప భారాన్ని ఆయన భరించడానికి గొప్పగా వచ్చి తెగించి త్యాగపూరితమైన ప్రేమను కనపరిచినప్పుడు ఆయన కోసం మనం ఏదో ఒకటి చేయాలి కదా అండి. మన గుండె చప్పుడు ఇలా ఉంది అంటే ఆయన ప్రాణత్యాగమే కదా. కనుక మన గుండె చప్పుడు ఆగేలోపు ఏదో ఒకటి మనము కూడా చేయాలి. మన పేరు లేకపోయినా పని ఖచ్చితంగా కనిపించాలి. అవునా అండి? మీ సంఘములో పేర్లకి ఇష్టపడతారా, పనికి ఇష్టపడతారా? ఏమో చెప్పాలి. మా సంఘములో అయితే పేర్లకి ఇష్టపడతారు. ఫ్యాన్ల మీద పేర్లు, కుర్చీల మీద పేర్లు, కానుకల పేర్లు, ఇవన్నీ. చాలా సంతోషం. మీ నుంచి అద్భుతమైన మాట విన్నా. పనికి ఇష్టపడతారు. చాలా సంతోషం. అంత అద్భుతంగా మిమ్మల్ని లీడ్ చేస్తున్న తల్లి గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడో విషయానికి వస్తే, ఈ తెబోసు స్త్రీలో కనిపించే మూడవది ఏంటంటే ధైర్యము. ఏం చెప్పండి? ధైర్యము. అక్కడ పట్టణస్థులైన వారందరికీ లేని ధైర్యము ఒక్క స్త్రీకి కలిగింది. అవునా అండి? ఆ ఒక్క స్త్రీకి ఎంత ధైర్యం ఉందో చూసారా? అంటే ఎవరికి ధైర్యం ఉంటుంది చెప్పండి? అమ్మ, ప్రేమ, రోషము, తెగింపు, త్యాగము ఇవన్నీ ఉన్నప్పుడు ఎక్కలేని ధైర్యము వచ్చేస్తుంది అంతే, ఆటోమేటిక్గా. అయితే ఈ తెబోసు స్త్రీకి పట్టణంలో ఎవ్వరికీ లేని ధైర్యము ఈమె ఒక్కదానికే కలిగి ఉంది. ఎంత ధైర్యముతో ఏమంటే అభిమేలకి గాడి యొక్క తల పగలగొట్టేసింది. నిజంగా ఎంత ధైర్యము! మీరు ధైర్యవంతులో కాదో ఎలా తెలుస్తుందో చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీ మధ్యకు పిల్లిని తీసుకొచ్చాను నేను. తీసుకొస్తే మీరు అందరూ ఎలా కూర్చున్నారు? ఎలా కూర్చుంటారు? ధైర్యంగానే కూర్చుంటారు. అవునా అండి? అయితే నేను పులిని తీసుకొచ్చాను. అప్పుడేం చేస్తారు కదా? ధైర్యం తెలిసిపోయిందా లేదా? అంటే ధైర్యం ఎప్పుడు తెలుస్తుంది అమ్మ? ధైర్యం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక ప్రాణాంతకరమైన పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇంకా చెప్పాలి అంటే వెలుగులో ఉన్నప్పుడు ఇలా ఉన్నారు కదా, మీ ధైర్యం తెలియాలంటే కటిక చీకట్లను పంపాలి. ఇప్పుడు విజయవాడలో ఉన్నారు కదా, మిమ్మల్ని తీసుకెళ్ళి నక్సలైట్ ఏరియాలో పంపాలి. అప్పుడు ధైర్యవంతుల పిరికోల్లా తెలిసిపోతుంది. అంటే ఒక్క మనిషి యొక్క ధైర్యం ఎప్పుడు తెలుస్తుంది అంటే గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళినప్పుడు, కష్టాలలోనికి వెళ్ళిపోయినప్పుడు, నిందలోనికి వెళ్ళిపోయినప్పుడు, భయంకరమైన శ్రమల్లోనికి వెళ్ళిపోయినప్పుడు, భయంకరమైన ఆపదల్లోనికి వెళ్ళిపోయినప్పుడు
కదా. కష్టాల్లోనే మన ధైర్యం ఏం చేస్తుందండి, తెలుస్తుందా లేదా? అంటే సమస్యల్లోనే, శోధనల్లోనే, బాధల్లోనే మనము ధైర్యవంతులమా పిరికివారమా అనేది తెలుస్తుంది. దేవుడు మనకి పిరికి ఆత్మను ఇవ్వలేదు. మనము ధైర్యవంతులమా పిరికివారమా? ప్రకటన గ్రంథంలో నరక అగ్నిగుండములో వేయబడి లిస్టులో మొట్టమొదటి లైన్ ఎవరిదంటే పిరికివారే. కనుక ఇప్పుడు ఈ తెబోసు స్త్రీలో ఏముందని చెప్పుకుంటున్నాము? ధైర్యము. ఎవరికి ధైర్యం ఉంటుంది అంటే, ఏమండి, హృదయము దోషారోపణ చేయని ఎడల మనము ధైర్యము గలవారమై ఉందుము. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అంటే, భయభక్తులు కలిగిన వారికి ధైర్యం ఉంది. అలాగే శ్రమలను ఎదుర్కొనే వారికి మన యేసయ్య ధైర్యవంతుడా పిరికివాళ్ళ? శిలువ శ్రమ అనుభవించినంత మాత్రాన ఆయన పిరికివారా ధైర్యవంతుడా? చేతకాని వారా? ధైర్యవంతుడు. కాబట్టి పాప భారము, శాప భారము, శిక్ష భారము, వ్యాధి భారము, మన భారములన్నీ భరించిన వాడు. అవునా అండి? చెప్పాను కదా, ధైర్యవంతుడిని ఎప్పుడు తెలుస్తుంది అన్నాను? సింహాల మధ్యలోకి వెళ్ళినప్పుడు. అవునా? అలాగే మన యేసయ్య ఎంత ధైర్యవంతుడు, ఆయన బిడ్డలమైన మనం కూడా అంతే ధైర్యవంతులు. తెబోసు స్త్రీకి అద్భుతమైన ధైర్యం ఉంది కాబట్టి ఆమె అబీమెలెకు తలని ఏం చేసిందండి? పగలగొట్టేసింది. ఈరోజు ఆడవాళ్ళకి లేనిదేంటి అంటే, చాలామందికి ధైర్యం. శ్రమ వస్తే, బాధ వస్తే ధైర్యాన్ని కోల్పోతారు. సమయం అయిపోతుంది, కానీ నా సాక్ష్యాన్ని మీకు తెలియచేస్తే, నా శ్రమలు చూస్తే ఎంత భయం అనిపిస్తుంది అంటే అంత భయం అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి భయంకరమైన శ్రమలలో ఉన్న దాన్ని నేను. ఆ శ్రమల్లో చాలామంది అనే మాట ఏంటంటే, మీ గుండెకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందని అంటారు. ఎక్కువ శ్రమలు ఉన్నప్పుడు అంటారా లేదా అండి? మన ధైర్యం ఎవరంటే యేసయ్యనండి. నన్ను రోడ్డు మీద కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరకడానికి సిద్ధంగా ఉన్నారు ఆర్ఎస్ఎస్. అలాంటి వారి మధ్య నేను పరిచర్య చేస్తున్నాను, పల్లెటూరు పరిచర్య. అయినా సరే ఎన్ని శోధనలు, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎలాంటి కష్టమైన పరిస్థితులు అయినా మనకెవరండి ధైర్యం అంటే దేవుడే. కనుక తెబోసు స్త్రీకి ఆ ధైర్యమే ఆ పట్టణంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. కనుక ఆమెలో ఆ ధైర్యము ఎక్కడి నుండి వచ్చిందంటే, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. అవునా కాదండి? ఇజ్రాయేలీలు భయభక్తులు కలిగిన వారు, వారు ప్రార్థించేవారు. లోపాలు ఉన్నాయి కాదని అనట్లేదు, అయినా వారిలో విశ్వాసం ఉంది, వారిలో నిజమైన భక్తి ఉంది. కాబట్టి ఎవరు ధైర్యవంతులు అంటే, హృదయము దోషారోపణ చేయని ఎడల ధైర్యము గలవారు వింటాం. మన భక్తి మనకి ధైర్యం పుట్టిస్తుంది. అలాగే వాక్యంలో నిలిచిన వారికి ధైర్యము, దేవుల్లో నిలిచిన వారికి ధైర్యము. కనుక దేవుణ్ణి నమ్ముకున్న వారికి ధైర్యం. ఇవన్నీ కూడా వాక్యంలో ఎన్నో రెఫరెన్స్లు మనము చదువుకోగలం, కానీ సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక మూడో విషయానికి వస్తే, ఆ తెబోసు స్త్రీలో కనిపించేది ఏంటంటే ఆ ధైర్యం. అలాగే ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ అందరూ ఎన్నో సమస్యలతో, ఎన్నో బాధలతో, ఎన్నో వ్యాధులతో, ఎన్నో బలహీనతలతో ఇక్కడ ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు మీకు ఈ రాత్రి ఈ యొక్క బెతెస్దా గాడ్ మినిస్ట్రీస్ ద్వారా జరిగే 3వ బుధవారపు ఈ యొక్క కూటము ద్వారా దేవుడు అద్భుతమైన ధైర్యము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గొప్ప ధైర్యవంతులుగా ప్రతి సమస్యలో దేవుడు మీకు విజయము చేయించుటకు విశ్వాసం ఇచ్చింది. కనుక మనము పోరాడుతున్నది సాతానుతో, లోకముతో, శరీరముతో, పాపముతో. ఈ పోరాటాల్లో మనం విజయం సాధించాలంటే యుద్ధం ఎవరు చేస్తారు? ధైర్యవంతులు చేస్తారు. పిరికి వారు వెనక్కి పారిపోతారు. కనుక ధైర్యవంతులముగా ప్రతి సమస్యల్లో మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే మనలోనికి ఏమొస్తుందో తెలుసా అండి? ధైర్యం వస్తుంది. అది అపోస్తుల కార్యముల్లో మనం చదువుకోగలుగుతాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడంట
ధైర్యంతో వారు వాక్యాన్ని ప్రకటించారని వాక్యంలో వ్రాయబడింది. వారు ప్రార్థన చేయగానే కనుక పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏమొస్తుందండి? ధైర్యం వస్తుంది. కనుక బెతెస్దా గాడ్ మినిస్ట్రీస్ లో వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ధైర్యం అనుగ్రహించినగాక. తెబోసు స్త్రీలాగా మీ అందరూ దేవుని యొక్క కృపను బట్టి ధైర్యవంతులుగా ఉందరుగాక. నాలుగో విషయానికి వస్తే, తెబోసు స్త్రీలో కనిపించేది ఏంటంటే జ్ఞానం. ఏం చెప్పండి? జ్ఞానవంతురాలైన తెబోసు స్త్రీ. ఆమెలో ఆ జ్ఞానాన్ని మనం పరిశీలన చేస్తే ఆమె ఆయుధంగా దేని తీసుకొచ్చిందండి? మీ అందరికీ తిరగలి తెలుసా? ఎన్ని రాళ్ళు ఉంటాయి తిరగలకి? కింద ఒకటి, పైన ఒకటి. అయితే ఈమె ఏం చేసింది? పై తిరగటి రాయిని తీసుకొని పోయిందని వాక్యంలో రాయబడింది. అవునా? అంటే ఇంటిలో ఏదైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఆమె ఏం చేసింది? అబీమెలెకు వస్తున్నాడు, షెకెములో వారినేమో కాల్చి చంపేశాడు, ఇప్పుడు తెబోసు పట్టణానికి వచ్చేసాడు, ఏదో ఒకటి చేయాలి, ఆడిని ఏదో ఒకటి చేసి ఆడి బుర్ర పగలగొట్టాలి. 70 మందిని రాతికేసి కొట్టాడు కదా, తిరగటి రాయిని తీసుకుని ఏంటి ఆయుధంగా చేసుకుంది. అందుకే తెలివిగా వెలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, అప్పుడే మనకి కలిగిన భాగ్యాలు కంటికి కనిపిస్తాయి. అందుకే మనకి ఏం అవసరము? జ్ఞానం అవసరము. జ్ఞానం ఉన్నవాడంట దేన్నైనా తప్పించుకుంటాడంట. సామెతల గ్రంథములో ఆ మాట ఉంది, 28వ అధ్యాయము 26వ వచనం. చదువుతారా? నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానంగా ప్రవర్తించేవాడు తప్పించుకొనును. జ్ఞానముగా ప్రవర్తించేవాడు ఏం చేసుకుంటాడంట? తప్పించుకుంటాడంట. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఏం చేస్తారండి? ఒక ప్రమాదము నుండి, ఒక సమస్య నుండి తప్పించుకోగలుగుతారు. అయితే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బెతెస్దా గాడ్ మినిస్టర్స్ అనిపించుకున్నారండి మీరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఆ సామెతల గ్రంథములో 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూస్తే, జ్ఞానం సంపాదించుకో, నీకున్నదంతా ఇచ్చి సంపాదించుకుంటే జ్ఞానం ఏం చేస్తుందంట? అమ్మా నిన్ను కాపాడును. ఉండాలేదా వాక్యంలో? జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. దేన్ని సంపాదించుకోండి? జ్ఞానము సంపాదించుకోవడానికి మీ సంపాదన అంతా చాలండి. ఇక్కడ ఏమని రాస్తుందంటే నీ సంపాదన అంతా ఇచ్చి, సంపాదన అంతా ఇచ్చేయాలంట. దేని సంపాదించుకోవడానికి? మీరు ఇందాక స్టార్టింగ్ ఏం చెప్పారు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వచ్చేస్తున్నారు. అవునా అండి? ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆస్తి అంతా ఇచ్చేయాలంట. ఇస్తారా చెప్పండి? అంటే దేవుని సన్నిధిలో ఎంత ఉచితంగా దేవుడు మనకి జ్ఞానం ఇస్తున్నాడని. అవునా అండి? అంత ప్రేమ, అటువంటి జ్ఞానయుక్తమైన బోధల్లో మీరు అనుభవిస్తున్నారా? జ్ఞానము ఆస్తి అంతా ఇచ్చి కొనుక్కోవాలంట. అలాంటిది మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అవన్నీ కూడా దేవుడు మనకి ఉచితంగా అనుభవించేలాగా దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. కనుక జ్ఞానం ఎంత అవసరం అండి. అక్కడ స్త్రీలకు లేదు, పురుషులకి లేదు, మేసం ఉన్న మగాళ్ళకి లేదు, ఆ ఊరి యజమానులకి లేదు, ఎవరికి లేదు. కానీ ఒక్క స్త్రీకి ఏముందండి? ఏమండి వాళ్ళందరూ ఒక్కొక్క ఆయుధం తీసుకుంటే అవదా? అబీమెలెకు కానీ ఈజీగా చంపేచ్చు కదండి. అంత గోపురం ఎక్కి పారిపోవాల్సిన పనే ఉంది, అంత గడగడ ఒలిగిపోవాల్సిన పనే ఉంది కదా. కానీ ఆ తెలివి లేదు వాళ్ళకి.
దేవుని సన్నిధిలో మనకి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానమే తప్పించుకునే మార్గము దేవుడు చూపిస్తాడు. ఆ జ్ఞానమే ప్రతి సమస్యకు మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. నేను నీకు ఆలోచన చెప్పేదని ఉంది వాక్యములు. ఆయన ఆలోచన కర్త. అవునండి. కనుక మన దేవుడు గొప్ప దేవుడు. మనకి ఏ సమయంలో ఏం చేయాలో దేవుడు ఆలోచన పుట్టిస్తాడు. ఒక సందర్భంలో అండి చదువుకున్న పిల్లలు ప్రార్థన ఎందుకు చేయించుకుంటారండి? బుర్రలోనికి రావాలి కాబట్టి. ఆ జ్ఞానము, ఆ బుద్ధి బుర్రలోనికి రావటం కోసము, ముద్దు బుర్రలుగా ఉండకుండా ఉండటానికి, బుద్ధి బుర్రలుగా ఉండటానికి ప్రార్థన చేయించుకుంటారు. అవునా కాదండి? మన మొద్దులమా? కాదు కదా, మన బుద్ధివంతులు. కనుక జ్ఞానవంతురాలుగా తెబోసు స్త్రీ కనిపిస్తూ ఉంది. తిరగటి రాయి తీసుకుని వెళ్ళిపోయింది. అసలు అనుకుందా అండి ఆడి నెత్తి మీద పడుతుంది, ఆడి బుర్ర ఖచ్చితంగా పగులుతుంది, గురి తప్పదు అని అసలు ఆలోచన చూడండి. ఆలోచన నెగిటివ్ ఆలోచన, పాజిటివ్ ఆలోచన చెప్పాలమ్మా. నెగిటివ్గా ఆలోచించలా. వెళ్ళిన పని దేవుడు ఖచ్చితంగా నా చేతిలో జరిగిస్తాడు, నా గురి తప్పదు, వాడి బుర్ర పగలగా మానదు, ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బ్రతుకుతారు. ఈ తెబోసు పట్టణం అబీమెలెకు నుండి విడిపించబడుతుంది. ఎలాగైనా సరే వాడు చచ్చిపోవటం ఖాయం అనుకున్నట్టే. అందుకే రాయి పట్టుకుని వెళ్ళిపోయింది. గురి తప్పదనుకుంది. అలాగే గురి చూసి ఎవ్వరి మాటలు పట్టించుకోలే. అలాగే లోకపు మాటలు మనం పట్టించుకుంటే మనం ముందుకి వెళ్ళలేము. ఎగతాళిలు, నిందలు, అవమానములు, వెక్కిరింతలు, అసూయలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఎన్ని వినిపించినా వాటన్నిటిని మనం డస్ట్బిన్లో తీసిపడాలంతే. అవి పనికి రాని చెత్త అనుకోవాలంతే. ఎప్పుడైతే అవి పట్టించుకోమో అప్పుడే మనం తెబోసు స్త్రీలాగా విజయాన్ని సాధించగలుగుతాం. కనుక ఎంత తెలివిగా ఆలోచించిందో చూసారా? ఆ తిరగటి రాయిని ఆయుధముగా చేసుకుని ఆమె రెడీగా గోపుర శిఖరం మీద ఎదురు చూస్తుంది. అబీమెలెకు అడుగు పెట్టగానే వాడి బుర్ర మీద దించేయాలంటే. కనుక అటువంటి జ్ఞానవంతురాలుగా ఆలోచన చేసింది కాబట్టి అద్భుతమైన విజయము ఆ పట్టణములో, ఆ దేశం ఇజ్రాయెల్ దేశములో ఆ యొక్క విజయాన్ని ఆ యొక్క తెబోసు స్త్రీ సంపాదించుకుంది. కనుక ఈ రాత్రి అటువంటి జ్ఞానవంతమైన అద్భుతమైన తెలివి దేవుడు మన అందరికి అనుగ్రహించుగాక. ఇక చివరిగా లాస్ట్ పదమండి, టైం అయిపోతుంది. లాస్ట్ విషయానికి వస్తే విశ్వాస విజేతగా ఉన్న తెబోసు స్త్రీ. ఏం చెప్పండి? విశ్వాస విజేత. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వసిస్తేనే మనము దేవుని మహిమను చూస్తాము. విశ్వాసం వలనే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. విశ్వాసాల జాబితా పట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వరుసగా ఉంది. విశ్వాస వీరులు, వారు చేసిన పనులు, వారికి కలిగిన విజయాలన్నీ కూడా ఆ పట్టికలో వ్రాయబడి ఉన్నాయి. కనుక ఇప్పుడు ఈ తెబోసు స్త్రీలో ఏముంది చెప్పండి? విశ్వాసం ఉంది. ఏంటా విశ్వాసం అంటే? అబీమెలెకు గారి యొక్క తల పగులుద్ది, నేను వేసే తిరగటి రాయి ఆడి నెత్తి మీదే పడుతుంది, పక్కకు పడదు. అది ఆమె విశ్వాసం. ఆమె ఇంటి దగ్గరే విశ్వసించింది, ఇంటి దగ్గరే అనుకుని బయలుదేరింది. ఎప్పుడు ఎక్కేసిందో కానీ ఆ తిరగటి రాయిని పట్టుకొని. అసలు గోపురం ఎక్కడం ఎంత కష్టమండి. అక్కడ వాక్యం ఏమని రాసింది? గోపుర శిఖరము మీదకెక్కేసిందంట. ఏమ్మా ఎక్కడికి ఎక్కేసింది? బుర్ర పగలాలంటే ఎక్కడ ఉండాలి? విడి పై ఎత్తులో ఉండాలి. ఈ పైకి ఎక్కేసిందంట. అంటే ఎంత స్పీడ్గా రాయి పట్టుకుని వెళ్ళిపోయిందండి. ఎంత విశ్వాసముతో ఆమె ఎదురు చూస్తుందో చూసారా? ఇంటి దగ్గరే అనుకుంది, విశ్వాసముతో పరుగులు పెట్టింది, ఎవరి మాటలు పట్టించుకోలేదు, శిఖరం ఎక్కేసింది. అంతే. ఆమె దృష్టి అంతా దేని మీద ఉంది తెలుసా? అబీమెలెకు గారి అడుగుల మీద ఉంది.
ఆడు గుమ్మం ద్వారం దగ్గరికి వస్తానికి సిద్ధంగా ఉన్నాడు అనుకునే వరకు కూడా ఆమె దృష్టి ఎటూ వెళ్ళలేదు. అలాగే మన దృష్టి దేవుని మీదే ఉండాలి. మన దృష్టి, మన ధ్యాస దేవుని మీద ఉన్నప్పుడు మన విశ్వాసపు గురి తప్పదు. అలాంటి విశ్వాసముతో ఆమె ఆ తిరగట్రాయి రెడీగా పట్టుకుని వెంటనే వేసేసింది. వాడు బుర్ర పగిలిపోయింది. వెంటనే అమ్మో నా బుర్ర పగిలిపోయిందని ఆడి బంటుని పిలిచి, అరే ఒక్క స్త్రీ చేతిలో అబీమెలెకు చచ్చాడు వీడు అని ఎవ్వరు కూడా నా గురించి ఏం చెప్పకూడదు. ఒక స్త్రీ అంటే ఆడి దృష్టిలో స్త్రీ అంతా చెప్పాలి, ఎంత చులకనో కదా, ఆడదే కదా ఇది ఏం చేస్తుందిలే అనుకునే రాజ్యం. ఒక స్త్రీయే కదా, ఆడదే కదా, ఆడదా నువ్వు ఆడపిల్లవి అంటారేమో. తెబోసు స్త్రీలో చూసారా అబీమెలెకు ఏమంటున్నాడు, ఒక్క స్త్రీ చేతిలో చచ్చాను అని అనుకోకూడదు ఎవరు. దా నువ్వే నీ ఆయుధం తీసి నన్ను పొడిచి చంపే అన్నాడు. అవునా అండి? ఆల్రెడీ అని బుర్ర పగిలిపోయింది, రక్తం కారిపోతుంది. ఆ కాస్తో కూస్తో కొన ప్రాణాలు అంటే అయ్య బాబాయ్ స్త్రీ చేతిలో నా బుర్ర పగిలిపోయిందని అనుకోకూడదు, చంపేరా బాబా అని చెప్పేసి చంపించేసుకున్నాడు అబీమెలెకు. మొత్తానికి విశ్వాస విజేతగా నిలిచింది తెబోసు స్త్రీ. పేరు లేదు కానీ అద్భుతమైన సందేశం. ఆ 1-2-3 వచనాల్లో ఎన్ని అద్భుతమైన మాటలు ఉన్నాయో కదండి. కనుక తెబోసు స్త్రీలో ఆ విశ్వాసమే ఆమెను విజేతగా నిలబెట్టింది. అలాగే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఏకీభవించిన మీ అందరూ కూడా అలాంటి విశ్వాసముతో విజేతలుగా ఉందురుగాక. అలాంటి విజయాలు ఈ యొక్క బెతెస్దా గాడ్ మినిస్ట్రీస్ లో ఉన్న మీ అందరికీ మరి కలుగునుగాక. మీ సంఘ పరిచర్యలను దేవుడు అద్భుతంగా విస్తరింపచేయునుగాక. కనుక తెబోసు స్త్రీలో 5 విషయాలు మీరు విన్నారు. చెప్తారా? యూట్యూబ్లో వంటలు చూస్తారా? వంట అంతా అయిపోయాక ఏం చేస్తారు? అందులో ఉపయోగించిన పదార్థాలు. కూర వడ్డించేటప్పుడు ఏం చేస్తారు? వండేసిన తర్వాత ఏం చేస్తారు? వడ్డించే ముందు గరిటించుకొని గిర్ర తిప్పుతారా లేదా? అంటే అన్ని రుచులు సమానంగా రావటానికి. అలాగే రాత్రి తెబోసు స్త్రీలో 5 విషయాలు విన్నాం. ప్రేమ, రోషం, ధైర్యం, జ్ఞానం, విశ్వాసం. గొప్ప విజేతగా తెబోసు స్త్రీ ఉంది. అలాగే రాత్రి ఈ 3వ వారపు బుధవారములో ఈ 5 విషయాలు, ఇలాంటి సద్గుణాలు, కావలసిన గుణాలు, ఒక స్త్రీకి కావలసిన గుణాలు. స్త్రీకి ప్రేమే కదండి, రోషం, జ్ఞానం, ధైర్యం, ఇవన్నీ ఉంటేనే కదా అన్నీ మనం సాధించగలం. అవునా అండి? అలా ఉన్నప్పుడే మనం మన ఇంటికి ఒక తెబోసు స్త్రీ అయితే, మన గ్రామానికి ఒక తెబోసు స్త్రీ అయితే, మన సంఘానికి ఒక తెబోసు స్త్రీ అయితే అద్భుతం. అన్ని విజయాలే కదండి. కనుక ఈ వారము అటువంటి గొప్ప విజేతలుగా దేవుడు తెబోసు స్త్రీలాగా దేవుడు మిమ్మల్ని ధైర్యపరచునుగాక, ప్రేమతో నింపునుగాక, జ్ఞానముతో నింపునుగాక, ధైర్యముతో నింపునుగాక, విశ్వాసముతో నింపునుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన మీదకి దీవించునుగాక. గొప్ప దైవ దీవెనలు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు బలముగా మీ యొక్క కుటుంబాలను ఆశీర్వదించునుగాక.